ప్రతిపక్ష హోదా అనేటటువంటిది ప్రజలు ఇవ్వాలా, 10% లేకపోతే ఇవ్వడం కుదరదు అన్నటువంటి పాయింట్ని వివిధ ఉదాహరణలు. ఒకటి, ఇటు వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారు, అప్పట్లో పి జనార్దన్ రెడ్డి ఉన్నప్పుడు ఇచ్చారు అన్నటువంటిది. అప్పుడు తెలుగుదేశం నుంచి విడిపోయి ఏది ఎన్టీఆర్ విడిపోయినటువంటి సందర్భంలో ఇచ్చినటువంటి పాయింట్ని గుర్తు చేస్తున్నారు, అప్పుడున్నటువంటి కాన్సెప్ట్ని హైలైట్ చేస్తున్నారు. అదే సందర్భంలో మొన్న ఈ మధ్యన ఆమ్ ఆద్మీ పార్టీ ఇచ్చింది 3 సీట్లు వచ్చినా కూడా బీజేపీకి అన్నది వైసీపీ వాడు చెప్తుంటే, ఎక్కడైతే ఇవ్వలేదో ఆ లెక్కలను తెలుగుదేశం పార్టీకి సంబంధించి సోమిరెడ్డి చెప్పుకొచ్చారు. ఒకసారి అయ్యేంటో విందాం. 2010లో ఏడీఎంకే డిఎంకే కలిసి పోటీ చేసే అధ్యక్షులు. ఏడీఎంకేకి 0, డిఎండికేకి విజయకాంత్కి 29 సీట్లు వచ్చాయి. లీడర్ ఆఫ్ అపోజిషన్ గా ఆయన గుర్తింపు ఇచ్చారు. తర్వాత ఒక 8 మంది పార్టీ ఫిరాయించారు. నంబర్ 21 పడిపోయింది. 230 చిల్లర అసెంబ్లీ స్ట్రెంగ్త్. విజయకాంత్ అపోజిషన్ లీడర్ గా తొలగించేసేసారు. 2014లో లోక్సభలో 543 మందికి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 44, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇవ్వలేదు. 2019లో 52 అపోజిషన్ ఇవ్వలేదు. 24లో 99 ఇచ్చారు. 2014లో రాహుల్ గాంధీ గారు సుప్రీంకోర్టుకి వెళ్ళారు, నాకు ప్రతిపక్ష నాయకుడు గుర్తింపు ఇవ్వమని. సుప్రీంకోర్టు రిజెక్ట్ చేసింది. ఇవన్నీ చరిత్ర, చట్టాలు, వాటన్నిటికీ అతీతంగా నాకు ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వండి, చంద్రబాబు నాయుడు ఎంత టైం మాట్లాడితే నేను అంత టైం మాట్లాడాలా, నాకు అర్థం కావటం లేదు. ప్రజలు ఇచ్చిన తీర్పుని నువ్వు స్పెషల్ బోనస్ ఇవ్వమంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. మొన్న 23 మంది ఉండి ప్రతిపక్ష నాయకుడు హోదా ఉండి ఎంత ఇంటర్వ్యూ చేశారు, ఎంత దుర్మార్గంగా శాసనసభలో ప్రవర్తించినారు. ఆఖరణ ఒక మాట అన్నాడు అక్కడ కూర్చొని జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు చూపించి, నీ దగ్గర చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి 5-6 మందిని సభ్యులు లాగేస్తే నీకు ఆ ప్రతిపక్ష పార్టీ హోదా కూడా ఉండదని చెప్పి నీ నోటి కూడా చెప్పావు. అంటే 23 మందిలో ఒక 6 మంది పోతే నీకు హోదా ఉండదని నీ నోటి కూడా చెప్పావు. ఇప్పుడు హోదా ఎందుకు అని చెప్పేసి మాట్లాడతావు. ఇది ఇంతకు ముందు కూడా మనం మాట్లాడుకుందే అసెంబ్లీ వేదికగా ఆయన చెప్పుకొచ్చారు. అట్ ద సేమ్ టైం ఇవ్వని ఏం చెప్పారు, ఇచ్చినటువంటి వాళ్ళు చెప్తున్నారు.